తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్ గా వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 years లవ్ చేసుకున్నారు. 4 years విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రుల లాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 week నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళ అమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లా తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడపై గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ P. శ్రీరాములు ఆయన ఏమన్నాడో తెలియదు. సార్ 4 years గా సార్ రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు. గత 1 week నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళ ఊరి పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి జిల్లా మండలం, అన్నమయ్య జిల్లా. వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 years గా నేను చేసుకుంటానని చెప్పి 1 week నుండి చాలా అవాయిడ్ చేయడము. వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్ గా చాలా వాడుకునింది. వాళ్ళతో అవసరం తీరిపోయాక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న వాళ్ళ ఇంటికాడికి పోయిచ్చినాడు. పోయి వస్తానట్లే 12:30కి అట్లా నేను ఎంత చెప్తానో వినకుండా ఊరేసుకొని చనిపోయినట్టు. దానికి కారణం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనమ్మ బంధువులు. 3 days బ్యాక్ కూడా 20,000 ఆమెకి హాస్టల్ ఫీజు కూడా కట్టినారు. విత్ ఫోన్ పే అకౌంట్ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. A to Z వాడే చూసుకుంటా అన్నాడు. ఈరోజు నిన్న ఇలా చేసుకున్నాడు. ఆ అమ్మాయి వద్దని చెప్పింది. అది ఎందుకు వద్దని చెప్పిందో ఏమో ఆమెకే తెలియాలా. కొంచెం ఆమెను పిలిపించి ఏమైంది ఏమి అనే విచారణ జరిపిస్తే మాకు వాడు చనిపోయిన దానికి కొద్దిగా న్యాయం జరుగుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. వాళ్ళు అదే కోరుకుంటున్నారు, ఆ అమ్మాయిని పిలిపించి ఏదన్నా చేస్తారని. మీరు పిలిపించి ఏదన్నా చేస్తారని ఏమంటే డబ్బు తినేసింది, టోటల్ గా తీసుకునేసింది, వాడుకునేసింది. అది ఇప్పుడు వీడు ఇంటికి డబ్బు తక్కువ కొందరికి ఆపాదింది, వేరే పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉంది, పూర్తిగా వీడు ఓపెన్ అది చూడలేక వీడు ఓపెన్ గా అమ్మాయి వేరే పర్సన్ తో చూసి వీడు ఏం చేయడు, సూసైడ్ చేసుకున్నాడు. అంతే పొరపాటు ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చి కూడా SI గారు కానీ CI గారు కానీ ఏమంటే మీరు మగపిల్ల వాళ్ళు తరపున వాళ్ళు కదా, మీకు న్యాయం జరగదబ్బా, ఎంతసేపు మీకు న్యాయం జరగదబ్బా, మీరు మగపిల్ల వాళ్ళు బిడ్డలు కదా, ఆడబిడ్డ కదా, ఆడబిడ్డ ఆడబిడ్డ ఎంతమందితో కూడా పోవచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరితో కూడా పోవచ్చు. మగబిడ్డ వాడు ఒక బిడ్డతో ఉండేటప్పుడు వాడు తప్పు నాకు అంటే ఈ పాప ఇది కాకుండా ఇంకో 1,00,000 మందితో కూడా పోవచ్చు. అమ్మాయికి న్యాయం, అబ్బాయికి న్యాయం కదా సార్. మాకు అమ్మాయి అయితే 1/1 ఏమాడిస్తే పోతా ఉండొచ్చు, చేస్తే తప్పు. ఆ పాపకి పొరపాటు లేదు. వీడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి వీని మోసం చేసిన దానికి సూసైడ్ చేసుకుంటూ వాంతి పొరపాటు. ఏమే అమ్మాయి ప్రేమించడం పొరపాటు, అమ్మాయి వేరే వాళ్ళతో ఉండడం పొరపాటు. చూసి ఓరవలేక వాడు సూసైడ్ చేసుకోవడం పొరపాటు. కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించి అది ఏం జరిగింది ఏమి, వాడి తప్ప ఆమె తప్ప, గ్రామస్తులంతా ఏకమయ్యి పిలిపించి అమ్మాయిని కానీ సుమారు ఉంటే ఆ అబ్బాయి నుంచి దగ్గర 1,00,000 దాకా, 1,00,000 నుంచి కనీసం అంటే 4 years నుంచి బాగా ఖర్చు పెట్టుకుని ఆ అబ్బాయిని నమ్మించి ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్. అమ్మాయి వాళ్ళ అమ్మ వ్యాపారం చేస్తాం, బెంగళూరు నా దగ్గరే ఉంటుంది, వెజిటేబుల్ వ్యాపారం చేసేది. ఏదో అబ్బాయి నుంచి బయట పోయి
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇంకా నాకు నువ్వు అవసరం లేదు కూరగాయల వ్యాపారం చేస్తాడు అని చెప్పి వాని సూటిపోటి మాటలతో నిన్ను మనం బెదిరింపు కూడా జరిగిందంట. నిన్ను మేము పెట్టము, ఇంకా మా బిడ్డ జోలికి వస్తే మేము నిన్ను పెట్టము అనేసి ఆయన వాళ్ళ మామ శ్రీ శ్రీరాములునే ఆయన చాలా బెదిరించినారంట. వాడిని కొట్టినారంట. అవమానం తట్టుకోలేక వాడు శ్రీ శ్రీరాములు అనే అతను వచ్చి ఈ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళమ్మ ఆనరాని మాటతో అని దానికోసం మనస్తాపానికి గురయ్యి ఈ అబ్బాయి నేను ఎంత చెప్తాను, నేను బెంగళూరు నుంచి వచ్చే లోపు ఇక్కడ వచ్చి మాకు న్యాయం జరుగుతుందిగా కోరుతున్నాను. లాస్ట్ లో వాడు ఊరేస్తున్నప్పుడు కూడా లాస్ట్ వీడియో కూడా ఆ అమ్మాయికే సెల్ఫీ ఆ అమ్మాయి చూసింది కానీ ఒక సెకండ్ కూడా రెస్పాన్స్ ఇలా. ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడినా ఈ రోజు నా తమ్ముడు బతికేవాడు. ఒక ప్రతి లాస్ట్ 3 seconds ముందు కూడా సెకండ్స్ ఆమెకి నేను ఇలా చనిపోతాను ఒకసారి మాట్లాడు అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఆమె మాట్లాడలే. కనీసం ఆమె తిట్టడం గానీ ఆ మెసేజ్ కి ఆ వీడియో కన్నా రెస్పాన్స్ అయింటే ఈ రోజు నా తమ్ముడు బతికేవాడు. మీడియా తరపున మాకు న్యాయం జరిపేలా యుగేంద్రకి అన్యాయం జరిగింది, న్యాయం జరిపించాలా. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఎవరింట్లో జరగకూడదు, ఇది వేరే అతనికి జరగకూడదు. అమ్మాయిల వల్ల మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు, మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి ఒక మగవాడికే కాకుండా ఒక అమ్మాయి కూడా శిక్ష పడుతుంది అనేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఏ తల్లిదండ్రులకి మా బిడ్డకు వచ్చిండే అన్యాయం జరగకూడదు మేడం. ఆడబిడ్డనే కించపరచాలని మేము ఏ రోజు కోరుకోలేదు. కాకపోతే ఆడబిడ్డ వల్లే మగబిడ్డకి అన్యాయం జరిగింది. ఈ సమాజంలో మగోడు ఆడబిడ్డని ఫ్రాడ్ చేస్తాడు అని మీ సమాజంలో ఉంది. కాకపోతే ఆడబిడ్డ మగవాడిని ఫ్రాడ్ చేసింది. ఏ శిక్ష ఆ ఆడబిడ్డ వల్ల మగవాడు చనిపోయాడు. అబ్బాయిని మోసం చేయడము, నమ్మించి మోసం చేయడం. పెట్టించుకొని సంపాదించిన సంపద వాడు మా ఇంటికి 1 రూపాయి పెట్టలేదు మేడం. తల్లికి కానీ చెల్లికి కానీ అన్నకి కానీ ప్రతి ఒక్క రూపాయి ఆ అమ్మాయికే ఖర్చు పెట్టినాడు. వాడు రోజు కూలికి పోతాడు. ఏమి మార్కెట్లో పోయి ఏం చేస్తాడో కూలికి పోతాడు. కూలికి సంపాదించేటప్పుడు మొత్తం ఆ అమ్మాయికే పెట్టేస్తాడు. ఆ అమ్మాయి వీని బ్లాక్ మెయిల్ చేసి వేరే పర్సన్తో వేరే అబ్బాయితో లింక్ పెట్టుకొని వీని చేసిన దానివల్ల వాడు ఉరిపోసుకొని చచ్చిపోయింది. మనస్తాపానికి గురయ్యి వాడు ఉరిపోసుకొని